సో ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్, కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదు సార్, సింపుల్. సో ఒక చిన్న మాట చెప్తాను. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే అనుకుంటే సరిపోదుగా, నీళ్ళల్లో దిగాలి కదా. సో అట్లానే ఒకరోజు దిగితే కొంచెం మనకు భయంగా ఉంటుంది, కొంచెం భయపడుతూ లేచి వచ్చేస్తాం. ఇంకో రోజు దిగామనుకోండి, కాళ్ళు ఊపుతాం, తర్వాత చేతులు ఊపుతాం, అట్లా. సో ఇక్కడ వన్ డేలోనే మీ కమ్యూనికేషన్ ఫుల్గా ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కంప్లీట్గా కమ్యూనికేషన్ అనేది డే బై డే ప్రాసెస్. ఈ డే బై ప్రాసెస్లో మీరు ఇంక్లూడింగ్ మీ ఆలోచన స్థాయి కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అన్నం తింటున్నాం, అన్నం తినేదాన్ని కూడా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అంటే నీ మనసులో మాట్లాడుకోవాలి, నీ ఊహ ఇంగ్లీష్లోనే ఊహించాలి, ఇంగ్లీష్లోనే నిద్రపోవాలి, ఇంగ్లీష్లోనే తినాలి, ఇంగ్లీష్లోనే పండుకోవాలి. సో అప్పుడు నీకు ఇంగ్లీష్ కొంత అర్థమవుతుంది. సో దట్ నీకేంటంటే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, పదాలను ఇమీడియట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటేనే నేను ఏదైనా మాట్లాడగలను. ఒకవేళ ఆ సబ్జెక్ట్ గురించి తెలియకపోతే తత్తబ్బ అంటా కదా సార్, అంతే కదా. ఇక్కడ ఏంటంటే అవేర్నెస్. మనకి మోర్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆ ఫ్రేమింగ్ గురించి ఆలోచించకుండా వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల ఈ రోజు కాకపోతే ఒక 10 రోజులకి, 10 రోజులకు కాకపోతే ఒక 1 ఇయర్కి మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. దానితో పాటు ఎవరితోనైనా తెలియని వాళ్ళతో మాట్లాడినా, సో ఎక్కువగా మీరు వాడే 10 పదాల్లో ఒక 10 వర్డ్స్ యూజ్ చేస్తే అందులో 5 to 6 ఇంగ్లీష్ వర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. దానితో పాటు ఎవరైనా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడడం, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడడం. సో అండ్ దెన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం రీడింగ్ స్పీకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు లర్న్ ద కమ్యూనికేషన్. సో చదవడం, హిందూ పేపర్ అయితే చాలా బాగుంటుంది, హిందూ పేపర్లో చదవడం. చదివి ఏదో మొత్తం పారాగ్రాఫ్ అంతా చదివి ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు. సారాంశం, సమ్మరీ. సో ఏంటి దాని సమ్మరీ అర్థం చేసుకుంటే సరిపోతుంది. దాన్నే మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం నీకు వచ్చిన ఇంగ్లీష్తో. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్లో మీకు ఇంగ్లీష్ బిల్డ్ అవుతుందండి. అలానే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఐఓఎస్లో అయితే లోరా అని ఉంటుంది, ఆ యాప్ బాగుంటుంది, అది కూడా చూడండి. అట్లా మీ ఇంగ్లీష్ని బిల్డ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.